శ్రీమాత్రే నమః. గత వారం ఒక వీడియో కింద ఒకరు కామెంట్ చేసినారు. ఈ 5 నామాలు చదువుకుంటే పాపాలు పోతాయని పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి విషయాన్ని ఉటంకిస్తూ ఒక వీడియో చేశాను. దాని కింద ఒకరు కామెంట్ చేసినారు. నిజంగా పాపాలు పోతాయని గ్యారంటీ ఏమిటి? ప్రూఫ్ ఏమైనా చూపించగలుగుతారా అని. అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. సరే, దానికి ఏదో సమాధానం చెప్పాను గానీ నాకింకా సాటిస్ఫై కాలేదు. నిజంగా ఎందుకు దీనికి శాస్త్రీయ సమాధానాన్ని చెప్పకూడదు అని వెతికాను. ఎప్పుడో దీనికి సంబంధించిన కథ విన్నట్టుగా నాకు గుర్తుంది. దాన్ని బాగా వెతికితే ఈరోజు దొరికింది. ఏమిటంటే, ఒకసారి పార్వతీదేవికి కూడా ఇలాంటి అనుమానమే వచ్చినది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని చెబుతారు కదా స్వామి. నిజంగా శ్రీశైల శిఖరాన్ని దర్శించిన వారందరికీ కూడా పాపాలు పోయినట్లయితే ఎంతోమంది పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములు అయిపోతారు కదా! ఇది ఎలా సాధ్యం? ఇది సబబు కాదు కదా అని పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడిగినదట. అడిగితే ఇప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఆ విషయం గురించి నీకు రేపటి దినం మొత్తం కూడా ప్రత్యక్షంగా నీకు చూపిస్తాను. నేను ఒక మిక్కిలి ముసలి బ్రాహ్మణ రూపాన్ని ధరిస్తాను. నీవు కూడా అతి వృద్ధురాలైనటువంటి బ్రాహ్మణీ వేషమును ధరించు అని చెప్పారు. ధరించి ఆ రాత్రి ధరించినారు. ఇద్దరు కూడా శ్రీశైల శిఖర దర్శనం చేసేటువంటి ప్రాంతానికి వచ్చినారు. చాలామంది శిఖర దర్శనం అందరూ కూడా చేస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. దారిలో ఒక బురదమయమైనటువంటి ఒక కోనేరు ఉన్నది కల్పించి అందులో పరమేశ్వరుడు పడిపోయి ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాను. వచ్చిన వారందరినీ కూడా నీవు పతిభిక్ష వేదములు పెట్టవలసినదిగా చెప్పి ఒక ఆంక్ష పెట్టాలి. ఏమిటి అంటే, వేదములు కడవరకు చదివి వేదార్థమును చక్కగా నెరిగినటువంటి ఈ వృద్ధ బ్రాహ్మణుడే నా పతిదేవుడు. ఈయన లోతైనటువంటి ఈ గుంటలో స్నానార్థమై వెళ్ళి పడిపోయాడు. ఈయనను రక్షించడని ప్రార్థిస్తూ ఎవరైనా సరే నన్ను బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడు, అయ్యలారా, ఆయన పాపం నశించిన వారు, అంటే పాపము అనేది ఎవ్వరూ అసలు లేనివారు మాత్రమే ఈయనను తాకితేనే ఆయన బతుకుతాడు. పాపము ఉన్నవారు ఎవరైనా ఆయనను తగిలితే అప్పుడే వారు మరణిస్తారు అని చెప్పాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. సరే, ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా అనుకున్నట్లుగానే వెళ్ళారు. అందరూ కూడా గుంపులుగా వస్తున్నారు. శిఖర దర్శనం చేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. భవానీదేవి చూసినది, ఆ జనసమూహాన్ని చూసి రోధిస్తూ తన భర్తను రక్షించి పతిభిక్ష పెట్టమని వేడుకుంటూ ఉన్నది. ఇప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి రక్షించడం కోసము అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈయన పాపం నశించిపోయినటువంటి పుణ్యాత్ముడు కాబట్టి, పాపం గలవారు తాకితే ఈ పుణ్యాత్ముడు అప్పుడే చచ్చిపోతాడని చెబితే దగ్గరికి వెళ్ళినంత వారు కూడా మనకెందుకులే, ఏమో మరి ఎన్ని పాపాలు చేసేమో మన జీవితంలో, చిన్న పాపం చేయకుండా ఉంటామా అని భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా చాలా సమయం అనేది గడిచిపోయినది. సాయంత్రం అయినది. ఆ సమయంలోనే కళావంతులలో చేరినటువంటి పరిశుద్ధాత్మరాలగినటువంటి ఒక నారీమణి, ఒక వృద్ధురాలు ఆ బ్రాహ్మణ స్త్రీతో, నీవు దుఃఖపడకు తల్లి, నాకు ఈద వచ్చు, నేను నీ పతిని దరిచేరుస్తానని చెప్పి రక్షించుటకు వెళ్ళబోతున్నప్పుడు, అప్పుడు ఆ పార్వతీదేవి, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి ఆమెను ఆపి, చాచా, నీకు శాస్త్రవచనాల యందు విశ్వాసం లేదు, శ్రీశైల ఆ మాటలను ఆపి, అమ్మా నీవేమి చేస్తావు అని అడిగింది. నేను ఒక వేశ్యావృత్తిని స్వీకరించిన దానను, అయినా నిన్ను వీరిని కాపాడగలుగుతానంటే, లేదు తల్లి, పాపం చేసిన వారు వీరిని కాపాడితే వారు మరణిస్తారు అంటే, చాచా, నీకు శాస్త్రము యందు అసలు విశ్వాసమే లేదు, నీవెలా వృద్ధ బ్రాహ్మణివయ్యావమ్మా? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అను శాస్త్రవాక్యం పట్ల నీకు నమ్మకం ఉంటే నాకిక పాపం ఎక్కడ ఉన్నది? నేను నిన్నటి రోజున శివరాత్రి ఉపవాసము నుండి జాగరణము చేసి, శివపూజ చేసి, శ్రీశైలంలో శిఖర దర్శనము చేసి పాపరహితురాలనై ఉన్నాను. ఇంతవరకు నేను పాపములు చేశానో లేదో ఈశ్వరుని కనుక, కానీ ఇప్పుడు నాలో ఏ పాపము లేదు. నేను ఈ గుంటలో దుమికి ఆ వృద్ధ బ్రాహ్మణుని రక్షించగలిగేటువంటి శక్తి నాకు ఉంది అని ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణి గుంటలో దూకి పరమశివుణ్ణి తాకగానే ఆయన సాక్షాత్తు శంకర రూపమున దర్శనమిచ్చి ఆ యువతిని విమానం ఎక్కించుకొని కైలాసమునకు తీసుకున్నట్లుగా మనకు ఒక వృత్తాంతము అనేది కనబడుతూ ఉన్నది. అంటే ఏమిటి?
మనం చూడవలసినది నమ్మకం మాత్రం ప్రమాణము. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని శాస్త్రంలో చెప్పగానే చూసిన వాళ్ళందరికీ కూడా పాపాలు పోతాయా, పుణ్యాలు వస్తాయా? ప్రూఫ్ ఏమిటి అంటే నీకు నమ్మకం ఉంటే పోతాయి, ఖచ్చితంగా పోతాయి. నేను శిఖర దర్శనం చేశాను, ఇక నాకు పాపం ఎక్కడిది అని నమ్మింది కాబట్టి ఆ వేశ్య తన జీవితకాలంలో చేసినటువంటి పాపంతా కూడా నశించిపోయి కైలాసం చేరినది. అలా నమ్మని వారంతా కూడా ఏమో నేను చేశాను, నిజంగా శాస్త్రంలో చెప్పారు, పోతుందో పోవట్లేదో అనేటువంటి ఆ కించిత్ అనుమానం ఉన్న వారంతా కూడా తమ పాప రాశిని అలా గట్టి పెట్టుకున్నారు. ఆ శ్రీశైల శిఖర దర్శనం వలన ఒక పుణ్యకర్మ చేసిన వారు అవుతున్నారు, కానీ సమస్త పాపరాశిని ధ్వంసం చేసుకున్న వారు కావట్లేదు. ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో కర్మను ఆచరించావో అది నీ పాపములను ధ్వంసం చేస్తుంది. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేకుండా ఏమో జరిగితే జరగొచ్చు అనేటువంటి కించిత్ అనుమానం ఉన్నదో అది ఒక పుణ్యకర్మగా నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, కానీ అంతవరకు ఉన్నటువంటి పాప ఫలితాన్ని తీసివేయలేదు అని పరమేశ్వరుడు మనకి వృత్తాంతం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ శ్లోకం విషయంలో కూడా మనం అలాగే గమనించాలి. ఆ 4 నామాలు చదివితే మన పాపములు పోతాయా అంటే ఖచ్చితంగా పోతాయి. ఎలా పోతాయి? అందులో చెప్పినది ఏమిటి? కర్కోటకస్య నాగస్య నలధమయందుడు ఋతుపరుడు అనేటువంటి నామములు స్మరించినట్లయితే నిత్యము స్మరిస్తే మన పాపములు పోతాయని పరమాచార్య స్వామి వారు చెప్పినారు. ఎలా పోతాయి అంటే ఆ నలదమయంతుల యొక్క చరిత్రను మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఋతుపరుడు యొక్క చరిత్రను క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఆ యొక్క కర్కోటకుడు యొక్క చరిత్రను క్షుణ్ణంగా పరిశీలన చేసి వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎటువంటి సమస్యలు పడ్డారు, ఎలా వాటి నుంచి బయటపడ్డారు అనేటువంటి విషయాలను మనం అవలోకన చేసుకొని వాటిని మన జీవితంలోకి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారా మనము కూడా కలిదోషముల నుంచి, పాపముల నుంచి సులభంగా విడిపడిన వారం అవుతాము. అప్లై చేయడము, ఆచరించడము, శ్రద్ధా విశ్వాసాలను కలిగి ఉండడమే సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యము అని మనకు పార్వతీ పరమేశ్వర వృత్తాంతము, పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పడం జరిగినది. శ్రీశైల శిఖరము దృష్టే నా పాపములు పోతాయని ఎవరైతే నమ్ముతాడో వాడి పాపములు ఖచ్చితంగా పోతాయి. అది పరమేశ్వరుడు చెప్పాడు అని ఎవడైతే శాసనంగా భావిస్తాడో వాడి జన్మయే ధన్యమవుతుంది అని స్పష్టంగా పరమేశ్వరుడే చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఆ విధంగా ఆచరించి ఈశ్వర అనుగ్రహము పొందవచ్చు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.